మమతా బెనర్జీ ప్రజాస్వామ్యం పేరుతో తన అరాచకాన్ని కవర్ చేస్తూ సాగే కార్యక్రమాలకు సుదీర్ఘకాలం పాటు న్యాయ వ్యవస్థ అండగా నిలిస్తే ఇప్పుడు ఆ న్యాయ వ్యవస్థకు సంబంధించిన న్యాయమూర్తుల్ని మాల్టాలో అడ్డుకున్నటువంటి వేళ జరిగిన పరిణామాలతో సుప్రీంకోర్టుకి ఒక జ్ఞానోదయం. లేటెస్ట్ గా సీల్డ్ కవర్ లో 2 రకాలైనటువంటి ఫుటేజీల్ని నిఘా వర్గాలు కాదు, ఆ దర్యాప్తు విభాగం సుప్రీంకోర్టుకి సమర్పించింది. ఒక వీడియో ఏంటంటే మమతా బెనర్జీ స్వయంగా చేసిన ప్రకటన, మీరందరూ ఇంట్లో ఉన్న సామాగ్రితో సైన్యాన్ని కొట్టండి, పోలీసులను కొట్టండి, ఎవడేమో ఇస్తే చూసుకుందాం అన్నటువంటి రీసెంట్ గా ఇచ్చినటువంటి ప్రకటన. ఉత్తరప్రదేశ్ నుంచి పోలీసులు తీసుకొస్తారు, మన మీద వదిలిపెడతారు, మీరు తిరగబడండి, ఏమైనా చెయ్యండి, 15 రోజుల తర్వాత మన గవర్నమెంట్ వస్తుంది, మీకేం కాకుండా చూసుకుంటాను అన్నటువంటి స్టేట్మెంట్. తద్వారా ఆవిడ ఎలాంటి రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడుతుందో అన్నటువంటి తెలియదు. ఇంకొక వీడియో వచ్చేటప్పటికి మొన్న ఎవరైతే మాల్టాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉంది కదా, ఆ ఇన్సిడెంట్ లో ప్రధానమైనటువంటిది ఏంటది, న్యాయమూర్తుల మీద జరిగినటువంటి దాడి, వాళ్ళ నిర్బంధం. అయితే దానికి సంబంధించిన ఒక సీసీ ఫుటేజ్ ని సమర్పించారు. 3:30కి మాల్డాలో గొడవ ప్రారంభించారు. అలాగే 5 గంటలకి అఫీషియల్స్ ని దిగ్బంధించారు. 11:22 దాకా పోలీసులు రాలేదు, పారామిలిటరీ. 11:22కి పారామిలిటరీ వచ్చాక అప్పుడు పోలీసులు వచ్చారు. హైకోర్టు జోక్యం తర్వాత 11:45కి జ్యుడిషియల్ ఆఫీసర్లని రక్షించగలిగారు. 11:45కి వాళ్ళని జ్యుడిషియల్ ఆఫీసర్లను తీసుకుని బయలుదేరి గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తుంటే 30 మంది బైకులతో 34 బైకులు వాళ్ళని వెంటాడి పెద్ద పెద్ద రాడ్లు కర్రలతో వాళ్ళని కొట్టడానికి ప్రయత్నించారు అన్నటువంటి విషయం బయటపడింది. ఈ వీడియో అంతా కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టే బెత్తరపోవాల్సిన పరిస్థితి వచ్చింది.